ఎస్టర్డే హాలీవుడ్ అయిపోయింది కాబట్టి ఇక ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ కూడా బాగా కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి లేటెస్ట్ గా వచ్చిన కొన్ని ఇండియన్ సినిమా యొక్క ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ప్రెసెంట్ ఇండియన్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కొన్ని ఫిల్మ్స్ రన్ ఆల్రెడీ అయిపోయింది. పోతే ఇప్పటిదాకా అక్షయ్ కుమార్ గారి కేల్ కేల్ మే 46 crores ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. మొన్న సాటర్డే సండే కూడా ఆల్మోస్ట్ 1 crore నెట్ ని మళ్ళీ కలెక్ట్ చేసుకుని అండ్ మండే కూడా 50 lakhs ఎంతో నెట్ హోల్డ్. స్టిల్ అయితే ఫైనల్ రన్ అనేది కంప్లీట్ కాలేదు అంటే కంప్లీట్ గా వాష్ అవుట్ అయితే అవ్వలేదన్నమాట. ఇంకా థియేటర్స్ లోని కొద్దిగా చిల్లర అలా కలెక్ట్ చేస్తూనే ఉందన్నమాట ఫిల్మ్ కి. కాబట్టి నెంబర్స్ రిపోర్ట్ అవుతున్నాయి. మేబీ 50 crores కి కూడా ఈ వీకెండ్ కి ఒకవేళ అడ్వాంటేజ్ కుదిరితే టచ్ చేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది. ప్రీవియస్ వీక్ ఈ వీక్ 7 crores యాడ్ అయింది. ఇక తర్వాత వేద అయితే మాత్రం సండేనా 35 lakhs నెట్ కలెక్ట్ చేసింది అంతే. ఆ తర్వాత మండే నుండి మళ్ళీ నార్మల్ డ్రాపే. ఈ ఫిలిం కూడా స్టిల్ కొంత నెంబర్స్ యాడ్ అవుతున్నాయి తప్పించి కంప్లీట్ ఫైనల్ రన్ అయితే మాత్రం అవ్వలేదు. అంటే ప్రస్తుతానికి కొత్త బాలీవుడ్ ఫిల్మ్స్ ఏవి కూడా రిలీజ్ కాకపోవడంతో వీటికి స్క్రీన్స్ అలా పడి ఉన్నాయి. వేదాకి ఓపెనింగ్ డే వచ్చినప్పటికీ కేల్ కేల్ మే ఫైనల్ రన్ లో మాత్రం జనాల్ని కొంతవరకు పుల్ చేసింది. రెండు ఫిల్మ్స్ కి కూడా డిజాస్టర్ టాకే. పోతే ఇప్పటిదాకా వేద 28 crores దాటి కలెక్ట్ చేసింది అనమాట. ఇంకా ఫైనల్ రన్ అంటే ప్రస్తుతానికి కొత్త ఫిల్మ్స్ పెద్దవి రానంత వరకు థియేటర్స్ అలా ఉంచుతారు అనమాట. దంగలను కూడా మొన్న వీక్ రిలీజ్ చేయకుండా September 6th అంటున్నారు. ఇక తర్వాత అప్కమింగ్ రాబోయే తలపతి విజయ్ గోడ్ కూడా ఓటీటీ తోటి ఏదైనా కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి అదే 1 month ఆర్ 50 days యొక్క కాంట్రాక్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ తోటి మల్టీప్లెక్స్ లోని నార్త్ లో రిలీజ్ చేయరనమాట. ఎప్పుడైతే నీకు లాంగ్ రన్ ఎక్కువ శాతం ఇస్తారో థియేటర్స్ కి అప్పుడే మల్టీప్లెక్స్ లో రిలీజ్ చేస్తారు. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన తంగాలని అయితే మాత్రం సేమ్ డేట్ ని రిలీజ్ అయింది. బట్ నార్త్ లో ఆ 3 ఫిల్మ్స్ క్లాష్ ఉండడం వలన స్క్రీన్స్ రిలీజ్ చేయలేదు. లేదంటే మోస్ట్లీ కొన్నిసార్లు తర్వాత రిలీజ్ చేసుకుందాంలే డబ్బింగ్ లో అనే ఆలోచనలో ఉంటారనమాట. హిందీ వెర్షన్ తమిళ ఎక్కువ ఫోకస్ చేయరు, అందువల్ల లేట్ చేశారేమో. బట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 crore గ్రాస్ వరకు టచ్ చేసింది. తమిళ్లో ఎప్పుడైతే వీకెండ్ అయిందో అప్పటి నుండే రిజెక్షన్ అనమాట. అలా అల్టిమేట్ గా సినిమా అలా పడిపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇప్పుడు హిందీలోని మొన్న 30th అన్నారు బట్ రిలీజ్ కాలేదు. ఇప్పుడు September 6th అంటున్నారు. అది కూడా గోట్ సినిమా ఉంది కానీ ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ మాత్రమే గోట్ హిందీలో రిలీజ్ కావచ్చు, మల్టీప్లెక్సెస్ ఉండకపోవచ్చు. బట్ తంగాలని అక్కడ రిలీజ్ అయినా అంత యూజ్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ నెగిటివ్ టాక్ అండ్ ఇప్పుడు చాలా మందికి అవసరం లేదన్నట్టు ఉంటుంది రిలీజ్ డే ఉన్న హైప్. ఆ తర్వాత డిమోంటీ కాలనీ పార్ట్ 2 కొద్దిగా స్లో అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అంటే ప్రీవియస్ వీక్ తో కంపేర్ చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టే, కాకపోతే కొద్దిగా స్లో అయింది అనమాట. మోస్ట్లీ తమిళనాడులో లాంగ్ రన్ ఆడుతూ ఉంటుంది, కాకపోతే చిన్న సినిమా కాబట్టి అది కూడా క్లాష్ లో వచ్చింది కాబట్టి లాంగ్ రన్ లో చాలా వరకు ఈ ఫిల్మ్ కి యూజ్ అయింది అనమాట. వర్డ్ ఆఫ్ మౌత్ చాలా బాగుంది అండ్ మరికొంతమంది సూపర్ న్యాచురల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి స్క్రిప్ట్ పరంగా అండ్ థర్డ్ పార్ట్ కి బిల్డ్ చేసుకున్న హైపే ఎక్కువ కనిపిస్తుంది తప్పించి ఒక హారర్ టైప్ లోనే అంటే కంప్లీట్ గా జంప్ స్కేర్స్ ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ కి మరి పార్ట్ 1 రేంజ్ ఈ విధమైన టాక్ కూడా ఉంది సినిమాకి. కాకపోతే తంగాళం లాంటి సినిమాతో రిలీజ్ అయిన తర్వాత కూడా లాంగ్ రన్ లోని హిట్ టాక్ తో అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ రాబట్టడం అనేది మంచి విషయమే. ప్రపంచవ్యాప్తంగా 46 crores కలెక్ట్ చేసింది ఫిల్మ్. సో మనం కరెక్ట్ గా చూసుకుంటే తంగాళానికి ఈ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఎంత అంటే 24 crores. సో ఇదొక అచీవ్మెంటే అండ్ సినిమాకి కొద్దిగా రన్ అయితే మాత్రం ఇంకా ఉంటుంది అనుకున్నారు. కాకపోతే 50 crores కూడా కలెక్ట్ చేస్తుందా లేదంటే ఇక్కడతోనే ఆగిపోతుందా అన్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే గోడ్ సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి. ఇక ఆ తర్వాత స్త్రీ 2 డే 1 నుండి అన్ఎక్స్పెక్టెడ్ గా ప్రతిరోజు కూడా సర్ప్రైజ్ చేస్తూనే ఉన్న ఈ స్త్రీ 2 గానీ ఆ మ్యాడాక్ యూనివర్స్ మీద క్రియేట్ అవుతున్న హైప్ గానీ మొత్తం కూడా వేరే లెవెల్ అనమాట. అంటే ఇప్పుడు డే 1 గురించి పక్కన పెట్టేద్దాం, సినిమా ఇండస్ట్రీ రేంజ్ వైబ్స్ కి వెళ్తున్నాయి అనమాట. అంటే ఇండియన్ వైడ్ గా కాదు ఓన్లీ హిందీ వెర్షన్ గ్రాస్ లో మాత్రం జవాన్ ని దాటే వైబ్స్. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫిలిం 703 crores ని దాటిందనమాట. ఓవర్సీస్ లో నేను ప్రిడిక్ట్ చేసినట్టే 120 crores ని దాటింది. నెక్స్ట్ వీక్ అలా 130 crores ని కూడా దాటొచ్చు. గదర్ 2 యొక్క వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 691 crores ని దాటేసింది. సలార్ ని, లియో, జైలర్ ఇలా చాలా మాస్ ఫిలిమ్స్ ని ఆల్రెడీ దాటేసింది అనమాట. సో ఇప్పుడు లైఫ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఎంత వెళ్తుందో పక్కన పెట్టిద్దాం. నేను 600-700 crores అనుకున్నాను ప్రపంచవ్యాప్తంగా, కానీ ఇప్పుడు ఇండియాలో ఒక సెన్సేషన్ జరగబోతుంది. ఇప్పటిదాకా 487 crore నెట్ ని కలెక్ట్ చేసింది అనమాట. అకార్డింగ్ టు ద ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ 500 crore నెట్ దాటేసింది. బట్ మనం ప్రొడక్షన్ ఫిగర్స్ కాకుండా ట్రేడ్ ట్రాకింగ్ ఫాలో అవుతుంటాం కదా, అంటే హిందీలో కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఎక్స్ట్రా వేరు. బట్ కొన్నిసార్లు అవుతూ ఉంటే అంటే కొంత డిఫరెన్స్ వస్తుంది 20-30 crores లేదంటే 10 crores ఇలానా. బట్ మనం వేస్తే ఎవరైనా సరే వేసారని చెప్తాను. సో ఇప్పుడు నేను ప్రొడ్యూసర్స్ నే ఫాలో అవ్వాలనుకుంటే అది తప్పు కాబట్టి అన్ని ఫిల్మ్స్ కి మనం ట్రాకింగ్ ఫాలో అవుతుంటాం కాబట్టి ట్రాకింగ్ ప్రకారం ఇంత వచ్చింది నెట్. ప్రొడ్యూసర్స్ ప్రకారం ఆల్రెడీ ఫిల్మ్ యానిమల్ యొక్క నెట్ ని దాటేసింది. కానీ అవన్నీ వదిలేస్తే ట్రాకింగ్ పరంగా ఈ ఫిల్మ్ పఠాన్, గద్దర్ 2, బాహుబలి 2, యానిమల్ మాత్రమే కాదు జవాన్ యొక్క హిందీ వెర్షన్ 580 crore నెట్ దాటి దాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుందంట. అంటే 100 crore నెట్ ఇంకా ఉంది కదా బ్రో అనుకుంటే ప్రీవియస్ వీక్ తో మీరు కంపేర్ చేసుకుంటే అలోన్ గా ఈ వీకే సినిమా 110 crores కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఈ వీక్ లో 100 crores ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేయడం ఏంటి బ్రో అనుకుంటే దానికి కారణం ఏంటంటే కొత్త ఫిలిమ్స్ లేవన్నమాట. మోస్ట్లీ జవాన్ కి గానీ
పఠాన్కి కానీ ఈవెన్ గదర్ 2 కూడా ఇండస్ట్రీ అయిన ఒక్క రోజులోనే జవాన్ వచ్చే రికార్డ్ని లేపేసింది. గ్యాప్ లేదు, క్లాష్ ఉంటుంది, మినిమం 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ వరకే. కానీ ఇలా 5-6 వీక్స్ 7 వీక్స్ వరకు కూడా లాంగ్ రన్ కొత్త ఫిలిమ్స్ రిలీజ్ ప్రాబ్లం లేకపోవడం అనేది రేర్ గా జరుగుతుంది. ఆ అడ్వాంటేజ్ స్త్రీకి బాగా వర్క్ అయింది. సెప్టెంబర్ లో కూడా మినిమం బజ్ క్రియేట్ చేసే హిందీ ఫిలిమ్స్ ప్రాబ్లం లేదు కాబట్టి స్త్రీ 2 హిందీ వెర్షన్ లో జవాన్ ని బీట్ చేసే పాసిబిలిటీ, ఆల్ టైమ్ రికార్డ్ ని పెట్టే పాసిబిలిటీస్ స్టిల్ ఉన్నాయన్నమాట. బట్ ఇండియన్ వెర్షన్స్ లో కష్టం. అంటే ఆల్ ఇండియా అన్ని డబ్బులు కలుపుకొని 640 crore నెట్ దాటి కలెక్ట్ చేసింది కదా జవాన్. బట్ ఇండియన్ వెర్షన్స్ లో అంటే సౌత్ లో కూడా ఇప్పుడు స్త్రీ 2 మీరు చూడాలనుకుంటే జవాన్ లా డబ్బింగ్ చూడలేరు, మీరు ఖచ్చితంగా సబ్టైటిల్స్ ఉన్న హిందీ వెర్షన్ చూడాలి. కాబట్టి స్త్రీ 2 మొత్తం ఇండియన్ వైడ్ గా ఆ హిందీ వెర్షన్ ఎక్కువ వస్తుంది. బట్ జవాన్ చూడాలనుకున్న వాళ్ళు చాలా మంది డబ్బులు కూడా చూడొచ్చు పఠాన్కి కూడా. సో అదొక అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ పఠాన్ జవాన్ లాగా స్త్రీ 2 రిలీజ్ కి ముందు హైప్ లేదు, ప్రచారం లేదు, చాలా మందికి తెలియదు అండ్ క్లాష్ తో వచ్చింది. కానీ తర్వాత రివ్యూస్ కానీ వర్డ్ ఆఫ్ మౌత్ కానీ టాక్ కానీ సౌత్ లో కూడా బాగుంది. సౌత్ నుండి కూడా ఫిల్మ్ కి కాంట్రిబ్యూషన్ బాక్స్ ఆఫీస్ చాలా వచ్చింది. తర్వాత సౌత్ నుండి మొత్తం ఎంత కలెక్ట్ చేసిందో నేను తర్వాత మీకు క్లారిటీగా చెప్తాను. సో మరి చూడాలి ఫైనల్ రన్ 800 crores కి కూడా వెళ్తుందా? వెళ్తే బిగ్ అచీవ్మెంట్. అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కొట్టడం కాకుండా నార్మల్ బడ్జెట్ లో వచ్చిన 70 crores బడ్జెట్ లో వచ్చిన సినిమాలు ఈ రేంజ్ లో కలెక్ట్ చేస్తే ఇండస్ట్రీకి నిజంగా చాలా మర్చిపోలేని మూమెంట్. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన నాని సరిపోదా శనివారం యొక్క ఫిల్మ్ కి రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి. అంటే టాలీవుడ్ ఆడియన్స్ కి కమర్షియల్ ఆడియన్స్ కి నచ్చేలాంటి ఎలిమెంట్స్ ఉన్నట్టు టాక్ అయితే బాగుంది. బట్ డే వన్ ఆయన కెరీర్ బిగ్గెస్ట్ కాదంట. అంటే చాలా వరకు ఈ సినిమా ఆయన కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అన్నట్టు కొద్దిగా ప్రమోషన్స్ లో కానీ బజ్ క్రియేట్ చేయడంలో కానీ ఈ విధంగా జరిగినప్పటికీ డే వన్ ప్రకారం ఓన్లీ ఇండియాలో అయితే మాత్రం ఆ రేంజ్ లో సక్కం కూడా రాలేదన్నారు. ఆయన కెరీర్ బిగ్గెస్ట్ దసరా ప్రీవియస్ ఫిల్మ్. ఆ తర్వాత తెలుగు స్టేట్స్ లో కొద్దిగా రెయిన్ ఎఫెక్ట్స్ కూడా ఉండడం సినిమాకి కలెక్షన్స్ అయితే అంత ఎక్కువగా రావట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ బ్రేక్ ఈవెన్ అయితే అచీవ్ చేసేలానే వస్తున్నాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ ఇప్పటిదాకా 63 crores కలెక్ట్ చేసింది. మరి చూడాలి ఫైనల్ రన్ లో ఈ ఫిల్మ్ 100 crore మార్క్ ని అచీవ్ చేస్తుందా లేదా అనేది. ఆయన కెరీర్ బిగ్గెస్ట్ దసరా 117 crores ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసిందంట. మరి ఈ సినిమా కమర్షియల్ ప్రాజెక్టే, టాక్ కూడా బాగుంది. మరి ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా, 100 crore వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఆ తర్వాత తలపతి విజయ్ గారి గోడ్ సినిమా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ డే వన్ అంటే వీకెండ్ కాకుండా ఓన్లీ డే వన్ యొక్క అడ్వాన్స్డ్ ప్రీ సేల్స్ లోనే 50 crore మార్క్ దగ్గరలో ఉంది. సో డే వన్ ఈజీగా 100 crores ఓపెన్ చేయొచ్చని ట్రేడ్స్ అయితే చాలా మంది అంటున్నారు. నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. పర్సనలీ నాకు ట్రైలర్ నచ్చలేదు. నేను విన్న దాని ప్రకారం చాలా వరకు మిక్స్డ్ అండ్ నెగిటివ్ రెస్పాన్సే ఉందండి ట్రైలర్ కి. అనిరుద్ధ్ లేకపోవడం, సాంగ్స్ చాలా డల్ అవ్వడం మాత్రమే కాదు, ఆ డీఏజింగ్ సరిగ్గా లేకపోవడంతో పాటు ట్రోల్స్ అయ్యాయి అనమాట. సో ఇలా లీస్ట్ హైప్ తోటి వరస్ట్ సాంగ్స్ బజ్ కూడా లేని ట్రోల్స్ తో సహా వస్తున్న సినిమాకే డే వన్ 100 crores పెడుతున్నారు. ఎలాంటి నార్త్ సపోర్ట్ కూడా లేకుండా. నిజంగా సౌత్ నుండి ఈయన బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ అని ప్రూవ్ అవుతుంది ఈ సినిమాతో. ఎందుకంటే మోస్ట్లీ నార్త్ ఫిల్మ్స్ ఓపెనింగ్ కన్నా లాంగ్ రన్ ఎక్కువగా డిపెండ్ అవుతాయి. అంటే ఓపెనింగ్స్ ఫ్రంట్ లోడెడ్ కాదు, అవన్నీ కూడా లాంగ్ రన్ అవుతాయి. బట్ సౌత్ ఫిల్మ్స్ మోస్ట్లీ ఓపెనింగ్స్ ఫ్రంట్ లోడెడ్ కాబట్టి ఓపెనింగ్స్ మీదనే ఎక్కువ శాతం డిపెండ్ అవుతుంది. సో అందులో ముఖ్యంగా పాన్ ఇండియా హైప్, నార్త్ నుండి కొంత కాంట్రిబ్యూషన్ లాంటి ఫిల్మ్స్ కి అడ్వాంటేజ్. బట్ ఈ సినిమాకి అలాంటి అడ్వాంటేజ్ లేకుండానే 100 crores కొట్టడం అచీవ్మెంట్ కదా. మరి చూడాలి కొడుతుందా లేదా అనేది. ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఎక్కలేదు. ఇది మన కప్ ఆఫ్ టీ కాదు, కొద్దిగా జెమినీ మ్యాన్ రీమేక్ అని కాదు. చాలా విషయాలు అయితే మనకు నచ్చలేదు, ఎక్కలేదు కాబట్టి చూసే ఇంట్రెస్ట్ తక్కువ నాకు. బట్ ఒకవేళ టాక్ బాగుంటే ట్రై చేస్తాను తర్వాత. ఇక ఆ తర్వాత తెలుగు ఫిల్మ్ లవర్స్ ఎప్పట్లో ఎదురు చూస్తున్న టాలీవుడ్ ఫిల్మ్స్ లోని గూఢాచారి పార్ట్ 2 కూడా ఒకటి. పార్ట్ 1 థియేటర్స్ లో చూసాను, నాకు బాగా నచ్చింది. అభిషేక్ ఫిల్మ్స్ నాకు చాలా వరకు నచ్చుతుంటాయి, చూస్తుంటాను ఖచ్చితంగా. సో ఈ పార్ట్ 2 ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఇలా పోస్ట్ పోన్ చేస్తారో మనకు తెలియదు కానీ క్వాలిటీ అవుట్పుట్ బాగుండి పార్ట్ 1 ని మ్యాచ్ చేస్తే చాలు. ఇమ్రాన్ హాష్మి గారు కూడా ఈ ఫిల్మ్ లో విలన్ గా కనిపించబోతున్నారు. అయితే ఈ ఫిల్మ్ యొక్క బడ్జెట్ 100 crores అంట. మోస్ట్లీ అడిషేష్ యొక్క ఫిల్మ్స్ 5 crores, 10 crores, 15 crores ఈ లోపు బడ్జెట్స్ లోనే వస్తుంటారు. కానీ సరే 100 crores అంటే మరి ఏ విధంగా ప్లాన్ చేశారో చూడాలి. కానీ మేజర్ గానీ హిట్ 2 గానీ కొద్దిగా డౌన్ అయినట్టు అనిపించిందంటే మేజర్ థియేటర్స్ లోకే, బట్ తర్వాత చూడడం కష్టం. బట్ హిట్ 2 థియేటర్స్ లోనే వన్ టైమ్ యావరేజ్ అబౌవ్ యావరేజ్ ఆ రేంజ్ అలా డౌన్ అయింది. కానీ ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గా ఆయన ఒక ఎవరు గూఢాచారి 1 ఆ టైంలో లాంటి సినిమాతో వస్తే బాగుంటుంది. ఆ తర్వాత రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో అప్కమింగ్ గా రాబోతున్న సింగం అగైన్ సినిమాకి ఈ ఇయర్ లో మరొక 500 crores బాలీవుడ్ కి ఇచ్చేలాంటి పొటెన్షియల్ ఈ సినిమాకు ఉంది. దివాళీకి క్లాష్ లో రాబోతుంది, కాకపోతే బుల్బులియా పార్ట్ 3 తోటి. బట్ సోలోగా వచ్చి హిట్ కొడితే 500 crores నెట్ కేక్ వాక్ గా వచ్చేస్తాయి అనమాట. అంటే మాస్ పొటెన్షియల్ అండ్ ఈ ఫ్రాంచైజ్ యొక్క హైప్ అలాంటిది. సో ఈ టైంలో ఇప్పుడు ఈ సినిమా నుండి మరొక అద్భుతమైన న్యూస్ వస్తుంది. ఇప్పటికే ఈ ఫిల్మ్ లో చాలా క్యామియోస్ ఉన్నాయి. సో లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం సూర్య సింగం యొక్క క్యామియో అంటే సౌత్ కాప్ గా ఈ క్యామియోను కూడా పెట్టబోతున్నట్టు రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే నార్త్ లో ఉన్న అన్ని జోన్స్ యొక్క కాప్స్ ని డిఫరెంట్ స్టార్స్ తోటి క్యామియోస్ తోటి కవర్ చేసేసారు ఈ యూనివర్స్ లోని. ఇప్పుడు సౌత్ నుండి సూర్య కాప్ ని కూడా యాడ్ చేస్తే సౌత్ నుండి కూడా బజ్ క్రియేట్ అవుతుంది. బట్ ఇది సింగం ఫిలిమ్స్ కి క్రాస్ ఓవర్ అనేది చెప్పలేం. కానీ సూర్య గారు కాప్ రోల్ లో క్యామియో పెడితే చాలు, అది సింగం గెటప్ లో సేమ్ ఆ మేసాన్ని పెట్టేసినా సరిపోతుంది అనమాట.
ఆ సినిమాలకి క్రాస్ ఓవర్ గా కనెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బట్ పర్సనల్లీ నాకు సింగం 1 అండ్ సింగం 2 సూర్య గారివి ఇండియన్ కమర్షియల్ మాస్ ఫిల్మ్స్ లో అయితే మాత్రం బెస్ట్ పవర్ఫుల్ కాప్ అనే ఫీల్ ఉంది. మరి సరిగ్గా వాడుకుంటే ఇందులో కూడా బాగా క్లిక్ అవుద్ది. మరి చూద్దాం ఈ న్యూస్ ఎంతవరకు నిజమవుతుందో. దీన్ని మాత్రం అఫీషియల్ గా టీం అనౌన్స్ చేయకుండా సర్ప్రైజ్ గా థియేటర్స్ లో ఉంచితేనే బెటర్. ఆ తర్వాత మ్యాడక్ యూనివర్స్ లో అప్కమింగ్ గా వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అనే సినిమా ఆయుష్మాన్ ఖురానా అండ్ సమంత తోటి ఉండబోతున్న విషయం మనం ఇంతవరకు విన్నాం. బట్ రష్మిక రీసెంట్ గా సమంత కాస్టింగ్ ని రిప్లేస్ చేసింది. అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ అక్టోబర్ లో మొదలవుతుందంట. వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ అంటే కర్ణాటక రీజియన్ సౌత్ లో కూడా ఈ యూనివర్స్ ఇప్పుడు టార్గెట్ చేస్తున్నట్టు. అంటే మ్యాడక్ యూనివర్స్ లో ఇప్పటిదాకా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ, చందేరి, దాంతోపాటు మహారాష్ట్ర, గుజరాతీ ఇలాంటి ఏరియాస్ టార్గెట్ చేశారు. ఇప్పుడు కర్ణాటక రీజియన్ లోని విజయనగర్ అంటే శ్రీ కృష్ణదేవరాయ రూల్ చేసిన ఏరియా అనమాట. ఆ ఎంపైర్ ని హిస్టరీని కూడా చూపిస్తారంట. సో ఈ సినిమా కూడా మిగతా మ్యాడక్ యూనివర్స్ ఫిల్మ్స్ లాగా మిత్ అండ్ హిస్టరీకి కనెక్ట్ అయ్యేలాంటి సూపర్ న్యాచురల్ క్రియేచర్ ఆర్ గోస్ట్ కి లింక్ పెట్టేలాంటి స్టోరీ అనమాట. వ్యాంపైర్స్ అంటే ఏన్షియంట్ హిస్టరీలోని రక్త పిశాచాలుగా మనం చాలా సార్లు వింటున్నాం కాబట్టి ఈ వ్యాంపైర్స్ ఏదో హాలీవుడ్ ఫిల్మ్స్ నుండి కాపీ చేయాల్సిన అవసరం లేదు. మిగతా మ్యాడక్ యూనివర్స్ ఫిల్మ్స్ లానే ఒక సూపర్ న్యాచురల్ క్రియేటివిటీ తోటి వాళ్ళ కాన్సెప్ట్ తోటి ఆ హిస్టరీని సిమిలర్ గా అడాప్ట్ చేసుకుని స్క్రిప్ట్ ని రాసుకుని ఎంటర్టైనింగ్ గా తీస్తే సరిపోతుంది అనమాట. ఈ సినిమాకి డైరెక్టర్ గా మొంజియా డైరెక్టరే పనిచేస్తున్నారు. ఈ సినిమాలో బేడియా క్యామియో ఖచ్చితంగా ఉండొచ్చు. మనం స్ట్రీట్ యొక్క క్రెడిట్స్ ని చూస్తే వ్యాంపైర్స్ ని మెన్షన్ చేశారు. అలానే బేడియా పార్ట్ 2 కూడా తర్వాత రాబోతుంది కాబట్టి ఈ అన్ని ఫిల్మ్స్ కూడా కలిపి ఉండవచ్చు. ఆ తర్వాత అక్షయ్ కుమార్ అండ్ ప్రియదర్శన్ గారు కలిసి ఇంతకు ముందు పాస్ట్ లో వింటేజ్ లో ఎన్నో మర్చిపోలేని కామెడీ అండ్ క్లాసిక్ సినిమాలను అందించారు. సో మళ్ళీ వాళ్ళ కాంబోలో అప్కమింగ్ ఒక సినిమా రాబోతున్నట్టు, అది ఎప్పుడో వాళ్ళిద్దరు స్క్రిప్ట్ లాక్ అయిన విషయం మనకు తెలిసిందే. అది కూడా హారర్ కామెడీ జానర్ లోనే ఉండబోతుంది. అండ్ చాలా వరకు రూమర్స్ ప్రకారం ఇది స్త్రీ యూనివర్స్ లోనే ఇరికించే విధమైన ప్రాజెక్ట్ లా ప్లాన్ చేస్తారు అని కూడా అంటున్నారు. కానీ అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబోలో ఒక హారర్ కామెడీ ఇనఫ్. అక్షయ్ కుమార్ గారు ఇన్నిసార్లు వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నారు. ఆయన బాగా బెస్ట్ కామెడీ జోనరా. ప్రెసెంట్ హారర్ కామెడీ కూడా హిందీలోని బాగా పనిచేస్తున్న జానర్ అనమాట. బాగా హిట్స్ అవుతున్నాయి ఆ జానర్స్ లోని. అండ్ వీళ్ళిద్దరు కాంబో ఇనఫ్. హిట్ టాక్ వస్తే హిట్ అయిపోతుంది. స్త్రీ యూనివర్స్ లో ఆల్రెడీ అక్షయ్ కుమార్ గారిని తీసుకున్నారు కాబట్టి దాన్ని ఇంకొక సెపరేట్ ఫిల్మ్ గా ప్లాన్ చేసుకుంటే ఇంకా అడ్వాంటేజ్. ఈ సెప్టెంబర్ 9 అక్షయ్ కుమార్ గారి బర్త్డే రోజు ఈ సినిమా యొక్క అనౌన్స్మెంట్ ఉండొచ్చు అని అంటున్నారు. మరి చూడాలి. ఆ తర్వాత అట్లీ నిజంగా ఈసారి 1000 కోట్లు కాకుండా 1500 కోట్ల టార్గెట్ ని పెట్టుకున్నట్టున్నాడు. రీసెంట్ గా వస్తున్న న్యూస్ ప్రకారం అట్లీ యొక్క అప్కమింగ్ ఫిల్మ్ సల్మాన్ ఖాన్ తో ఫిక్స్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కమల్ హాసన్ గారు కూడా కాస్టింగ్ లో జాయిన్ అయినట్టు ఫిక్స్ అంటున్నారు. రూమర్సో బజ్జో కాదు, ఫిక్స్ అని చాలా వరకు సోర్సెస్ నుండి వస్తుంది. సో ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. ఇద్దరు హీరోస్ కి సంబంధించి లాంటి స్టోరీతో ఉండబోతుందంట. సో హిట్ టాక్ ఇనఫ్. ఖచ్చితంగా ఇది జవాన్ రికార్డ్స్ ని బ్రేక్ చేసే పొటెన్షియల్ ఉంది. మురుగదాస్ తోటి రాబోయే సికిందర్ సినిమా కన్నా ఈ సినిమాకి 1000 కోట్లు 1100 కోట్లు కూడా కలెక్ట్ చేయగలిగే పొటెన్షియల్ ఉంది. సౌత్ లో కూడా హైప్ బాగా లెగుస్తుంది. మరి చూడాలి ఎలా వర్క్ చేస్తాడో, అట్లీస్ట్ ఎంత టార్గెట్ చేశాడో. ఆ తర్వాత వైఆర్ఎఫ్ యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ధూమ్ 4 మీద ఉండడం తోటి టైగర్ వర్సెస్ పఠాన్ కొద్దిగా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయంట. ఇది కొద్దిగా కొన్ని ఇయర్స్ తర్వాత తీద్దాం. ప్రస్తుతానికి వైఆర్ఎఫ్ యూనివర్స్ ని బిల్డ్ చేసుకుందాం. దాంతోపాటు ధూమ్ 4 మీద ప్లాన్స్ చేసుకుందాం అని ప్రస్తుతానికి న్యూస్ వస్తుంది. సో లేట్ అయితేనే బెటర్. బట్ టైగర్ వర్సెస్ పఠాన్ లో ఒక పెద్ద హాలీవుడ్ ఇంటర్నేషనల్ విలన్ నే ప్లాన్ తీసుకుందాం అనే ఐడియా ఎప్పట్లో ఉంది. రీసెంట్ గా హ్యూగ్ జాక్మెన్ లాంటి వాళ్ళే ఇండియాలో వర్క్ చేయాలని ఉంది. ఎస్ఆర్కే గారితో పని చేయాలని ఉంది కూడా అని తెలిపారు. ఆ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. దాంతో పాటు మరి వీళ్ళు ఎందుకు సీరియస్ గా తీసుకోరో తెలీదు. మొన్న జాన్ సినా గారు కూడా అంబానీ వెడ్డింగ్ లో మీట్ అయిన తర్వాత చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను మీట్ అయిన తర్వాత ఎస్ఆర్కే గురించి ట్వీట్ వేశారు. వైఆర్ఎఫ్ నిజంగా తెలివైన వాళ్ళైతే ఒక మంచి రైటర్ ని పట్టుకుని అలాంటి హాలీవుడ్ కాస్టింగ్ తీసుకుంటే తిరగలేదు. ఎందుకంటే ఓవర్సీస్ లో కూడా వాళ్ళకి గట్టి రిలీజ్ ఉంది గైస్, గట్టి రికార్డ్స్ ఉన్నాయి వైఆర్ఎఫ్ కి. ఫారెన్ కంట్రీస్ లో పఠాన్ జవాన్ 2 వాళ్ళే రిలీజ్ చేసి గట్టి లాభాలు పొందారు. సో ఈసారి ధూమ్ 4 పఠాన్ 2 టైగర్ వర్సెస్ పఠాన్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఇలాంటి ఫారెన్ యాక్టర్సే ఇంట్రెస్ట్ ని తెలుపుతున్నారు కాబట్టి వాళ్ళు మహా అయితే తీసుకునే సాలరీస్ 100 crores లోపే. అవును గైస్, జాన్ సినా అండ్ హ్యూగ్ జాక్మెన్ నార్మల్ ఫిల్మ్స్ కి చాలా తక్కువ సాలరీస్ తీసుకుంటారు అనమాట. వాళ్ళు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కి, సోలో ఫిల్మ్స్ కి అంత సాలరీస్ తీసుకోరు. సో అలాంటి వాళ్ళని ఎక్స్టెండెడ్ క్యామియోస్ గా విలన్ గా మనం వాడుకోవచ్చు. గ్లోబల్ గా ఇంపాక్ట్ ఉంటుంది కదా అప్పుడు ఇండియన్ సినిమాకి. దాంతో పాటు వైఆర్ఎఫ్ కి మాత్రం మ్యాడాక్ యూనివర్స్ లో పనిచేసేలాంటి రైటర్స్ కావాలన్నమాట. చాలా మంచి రైటర్స్ ఉంటే ఇంకా బెటర్. సో మొత్తానికి ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.